అమెరికా ఓ అమెరికా. ఇది సోమవారం మార్చి 30వ తారీఖున ఎడిట్ చేసి పెడుతున్న వీడియో అండి. ముఖ్యాంశం నో కింగ్స్ ర్యాలీ, వీకెండ్ జరిగిన నో కింగ్స్ ర్యాలీ. కానీ అది చెప్పే ముందు ట్రంప్ గారు మార్కెట్ని ఈ ఉదయం ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారో చూపిద్దామని ఒక ఎడిషనల్ అప్డేట్ అనమాట. ఇది సోమవారం ఉదయం 7:26 ఇది ట్వీట్ చేశాడు. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఇన్ సీరియస్ డిస్కషన్ విత్ ఏ న్యూ అండ్ మోర్ రీజనబుల్ regime to end our military operations in Iran. Great progress has been made out. If for any reason a deal is not shortly reached, which it probably will be, and if the Hormuz Strait is not immediately open for business, we will conclude our lovely stay in Iran by blowing up and completely obliterating all of their electric generating plants. So there it is, right on time, before the markets open. He needs to say something to goose the markets up. ఈ అప్డేట్కి ఇంకొక రోజు తర్వాత పెడితే దానికి విలువ ఉండదని చెప్పి ఈ నో కింగ్స్ ర్యాలీకి సంబంధించిన వీడియోలో ఇన్సర్ట్ చేస్తున్నాను. ద రెస్ట్ ఆఫ్ ద వీడియో ఈజ్ అబౌట్ నో కింగ్స్ ర్యాలీ విత్ అడిషనల్ మెటీరియల్. One of the most wonderful speeches in the last 5 years I've seen is General Mark Milley. Mark Milley అంటే ఇప్పుడు కేన్కి ముందు టూ టైమ్స్ ఇంతకు ముందు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్. ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. He said it so eloquently. To a country. We don't take an oath to a tribe. We don't take an oath to a religion. We don't take an oath to a king or a queen or to a tyrant or a dictator. And we don't take an oath to a wannabe dictator. We don't take an oath to an individual. We take an oath to the Constitution, and we take an oath to the idea that it's America, and we're willing to die to protect it. Every soldier, sailor, airman, Marine, Guardian, and Coast Guardsman, each of us commits our very life to protect and defend that document, regardless of personal price. So basically, we don't take an oath to a dictator, we don't take to a person, we take an oath to the Constitution. And that's basically the essence of this No Kings rally. But whatever Trump is doing is all but acting like a king. ఇప్పుడు అన్ని సిటీస్లో జరిగిన ర్యాలీస్ కొన్ని, దిస్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ మంటాజ్ ఆఫ్ ఆల్ ర్యాలీస్ అండి నిన్న జరిగినాయి. వీడియో వచ్చినట్టుంది, అన్ని సిటీస్ లైన్ గా సిటీస్ అని వచ్చినట్టు. ఇదేనా? ఇదే చూసినట్టు. This is what happened here. Look at this. అలాగే మిగతా సిటీస్ కూడా మీకు చూపెడతాను. సో దిస్ ఈజ్ ఇంప్రెసివ్. బాస్టన్ వచ్చేసి, యాక్చువల్ దిస్ ఈజ్ బాస్టన్. ఇందాక చూపించింది బాస్టన్ కాదు, బాస్టన్. No kings. And one reason we really don't need no kings is because no kings. And one reason we really. ఇది శాన్ ఫ్రాన్సిస్కో బీచ్ అండి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో బీచ్ లో ట్రంప్ మస్ట్ గో నౌ. హ్యూమన్ ఫార్మేషన్ అది. దట్స్ ద హ్యూమన్ ఫార్మేషన్. వాట్స్ మోస్ట్ ఇంప్రెసివ్ ఏంటంటే దిస్ థింగ్ వెంట్ గ్లోబల్. లండన్ లో 500,000 పీపుల్ వచ్చారు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, రాలీ నార్త్ క్యారోలైనాలో. రాలీ మీద జోకులు ఎప్పుడైనా విన్నారా మీరు? నేను ఐఎమ్ డైయింగ్ టు టెల్ దిస్ జోక్ అని నేను చెప్పకూడదు, యాక్చువల్గా జోక్ కదా మీరే గమనించాలి. అదే ర్యాలీ. సో నా జోక్ ఏంటంటే, రాలీకి రాలేనని అన్నామని వచ్చేసా.
ర్యాలీలో ర్యాలీకి రాలేదు. ర్యాలీలో రాలీ నార్త్ కెరొలైనాలో నో కింగ్స్ ర్యాలీకి నేను రాలేనని నువ్వు అన్నావని మీరు వచ్చేసి మీరు ఇలా ఊర్ల పేర్లు ఇలా మార్చే మా మీద హేట్ పెంచుతున్నారు. మీకు అర్థం మీ మీద మీ మీద ఏడిపించానండి బాబు. సో అంటే సునకానందం అండి బాబు. దిస్ ఈస్ మొన్న వాట్ ప్లేయింగ్ విత్ వర్డ్స్. మీరు పెట్టిన ఎక్కడో ఏదో వీడియోలో నన్ను అంటున్నారు వాళ్ళు. మ్యూజిక్ మనకి వెంటనే ఫ్లాగ్ చేస్తుంది. యూట్యూబ్ వచ్చేసి ఏదో నోట్ పెట్టినా పెట్టి ఉంటది. అది ఆ రకంగా చూసుకుంటా ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ర్యాలీలో అంటే వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ chose rally is because I wanted to play this joke. The other thing about it is North Carolina is in play for the November elections. North Carolina is in play. But సో ఓవరాల్‌గా నేను దీని గురించి చెప్పాలంటే యాక్చువల్‌గా ఇంకోటి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ర్యాలీ నిర్వహించినప్పుడు తలమానికంగా ఉండేది న్యూయార్కో లేకపోతే వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ప్లగ్డ్ ఇంటూ ఇట్. ఈ నిన్న జరిగిన ర్యాలీకి తలమానికం ఏది? అంటే ఫ్లాగ్‌షిప్ ఎక్కడ? తెలీదు సార్. మేబీ సియాటిల్? నో. నో. సెయింట్ పాల్, మిన్నసోటా, బికాస్ దట్స్ ద ఓహ్! ఫోకల్ పాయింట్ ఆఫ్ ద ట్రంప్ అట్రాసిటీస్ జరిగింది అక్కడే కదా ఎక్కువగా. సో పీపుల్ ఆర్ బీయింగ్ గుడ్ దేర్. yeah, 200,000 వచ్చారు అక్కడ. Let me see this. I mean, they were hurt a lot more than anybody else అండి. This is St. Paul, Minnesota. ఇంకా దరిద్రంగా ఉంటది అక్కడ చలి. ఐ మీన్ ఆ కోల్డ్‌లో వచ్చారు అనంటే అసలు అంటే మామూలుగా ఈ వీకెండ్ ఎందుకో మరి ఇంత కోల్డ్ ఎందుకయిందో తెలీదు గానీ దిస్ వీకెండ్ వాస్ ప్రిటీ కోల్డ్ ఇన్ ఆల్ ఓవర్ అక్రాస్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా మార్చ్‌లో సెయింట్ పాల్? నేను ఒకసారి వెళ్ళాను. ఇట్స్ వెరీ కోల్డ్. ఎనీవే, వన్ మోర్ థింగ్ ఆన్ దట్, ఈ కోర్ గ్రీవెన్సెస్ ఇంకోటి ఏంటంటే అక్కడ సెయింట్ పాల్లో ఈ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ ఈజ్ లైక్ 70+ ఇంకా పీపుల్. ఐ మీన్ హీస్ ఓకే, హిస్ మ్యూజిక్. మీరు ఎప్పుడైనా విన్నారా ఆయన మ్యూజిక్? వింటారా? అంటే తక్కువ సార్. అంటే కాకపోతే చాలా హెవీ మెటల్ అనిపిస్తుంది నాకు అది. అంటే ఎక్కువ అరుస్తా ఉంటాడు అనిపిస్తది. ఐ డోంట్ నో. అమ్మో, అసలు నా ఏజ్ వాళ్ళకి ప్రాణం అండి బాబు. దే గ్రూ అప్ లిజనింగ్ టు హిమ్. డోంట్ యూ థింక్ హి ఈస్ టూ లౌడ్? అంటే ఎక్కువ అరుస్తాడు అనిపిదా? He's okay అండి. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్, ఐఎమ్ నాట్ యాంటీ హిస్ మ్యూజిక్. నాకు హెవీ మెటల్ నాకు ఇష్టం ఉండదు. బట్ దట్స్ బేసికలీ హీఈస్ ద ఫీచర్డ్ పెర్ఫార్మర్ అండ్ బెర్నీ సాండర్స్ వాజ్ ద ఫీచర్డ్ స్పీకర్ ఇన్ దేర్. As all of you know, we are living in an unprecedented and dangerous moment in American history. In many ways, the future of our country, and in fact the entire world, is hanging in the balance. And the actions that we take now will determine what the future looks like. The choices that we face are clear. In the wealthiest country in the history of the world, at a time of massive breakthroughs in technology, we now have the opportunity to create a nation in which all people can enjoy a dignified standard of living, where we wipe out bigotry and hatred, and where all of us can live in peace and participate in a vibrant democracy. Where the foundation of our nation is built on love, compassion, human solidarity, and an understanding. As your great former senator, the late Paul Wellstone, said, we all do better when we all do better. And that is
That is one vision for the future, a vision that, in my view, the vast majority of the American people share.